మంచి మంచి నీళ్ళమ్మ మంచిలు మంచి మంచి నీళ్ళమ్మ మంచిలు. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ మై గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్. సో ఈరోజు దోమలు బాగా కుడుతున్నాయి పొద్దునే. ఈరోజు లేట్ వచ్చినా కానీ ఓకే, మంచిగా సన్ రైజ్ అయ్యే టైం వరకు చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ పొద్దునే దోమలు అయితే మస్తు కుడుతున్నాయి. మా జాన్ అయితే టిక్కు డాక్గా తయారై వచ్చాడు. సరే, ఎనీవే గైస్, ఈరోజు మన వర్కౌట్లో బైసెప్ ట్రైసెప్ అయితే చేయబోతున్నాము. సో డైలీ యాజ్ యూజువల్గా మనం వర్కౌట్ అయితే వార్మప్ అయితే కంప్లీట్ చేసుకుందాం, తర్వాత రన్నింగ్ అయితే కొట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే మన వర్కౌట్లో కార్డియో అనేది ఇంపార్టెంట్ కదా. మనం చేసేది మెయిన్గా ఫ్యాట్ అనేది లాస్ చేయడానికే కదా. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు నుంచి కొంచెం కార్డియో అనేది ఇంకెక్కువ పెంచుతాం. రన్నింగే కాకుండా కొన్ని కార్డియో ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మళ్ళీ మన స్ట్రెంత్ వర్కౌట్ ఏదైతే బైసెప్ ట్రైసెప్ చెస్ట్ ఇవన్నీ ఉన్నాయో ఇవైతే కంప్లీట్ చేసుకుందాం. సో ఈరోజు అయితే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా కొత్తగా వీడియో అయితే చూస్తుంటే పక్కా అయితే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మా జాన్ చూడు ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాడు. ఎనర్జీ ఉండట్లేదంట, పొద్దున దోమలు కుడుతున్నాయి. ఇప్పుడైతే వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము రన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మా జాన్కి అయితే ఫ్యాన్స్ గ్రౌండ్లో చాలా మంది ఫ్యాన్స్ కనిపించింది. మా జాన్కి అయితే ఎంజాయ్ రన్నింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్యాట్ వర్కౌట్ చేద్దాం. ఓకే గైస్, విల్ గో టు ది రన్నింగ్ ఫైట్. గైస్, రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. వర్కౌట్కి ముందు అయితే మనం డైలీ ఎప్పుడు ఒక రన్నింగ్ చేసేసి జస్ట్ డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళిపోతున్నాం, అట్లా కాదు. మనం చేసేది ఫ్యాట్ లాస్ కాబట్టి ఫస్ట్ కార్డియో అనేది ట్రైన్ చేయాలి. కార్డియో అయిపోయిన తర్వాత మన స్ట్రెంత్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే మనది బైసెప్ ట్రైసెప్ అవుతుంది. సో అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే కార్డియో వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మన కార్డియోలో ఫస్ట్ అయితే జంపింగ్ జాక్స్ అయితే ఒక 100 అయితే చేద్దాము. దాని తర్వాత వేరే సెట్కి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కార్డియో వర్కౌట్లో అయితే ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. సో సెకండ్ వేరియేషన్ అయితే నీ టచెస్ అదైతే స్టార్ట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి వేరియేషన్కి ప్రతి సెట్కి సెకండ్ సెట్కి వెళ్ళే ముందు అయితే ఒక 30 seconds or 40 seconds అయితే రెస్ట్ అయితే తీసుకోండి. సో వెంటనే చేస్తే మాత్రం అది మనకి బాడీకి అయితే ట్రైన్ కాదు. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అనేది పక్కా తీసుకోవాలి. సో ఇప్పుడు మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి నీ టచెస్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అది కూడా ఒక మన స్ట్రెంత్ బాడీ 100 చేయొచ్చు, లేదంటే మన టైం లిమిట్ పెట్టుకొని 1 minute 2 minutes అట్లా కూడా చేయొచ్చు. సో మనం అంత స్ట్రెయిన్ తీసుకోకుండా 1 minute అయితే కంప్లీట్ చేసేద్దాం. గైస్, కార్డియోలో మన థర్డ్ వేరియేషన్ అయితే మౌంటైన్ క్లైంబ్స్. అదొక 1 minute అయితే చేద్దాం, లేదంటే 20 into 3 sets, లేదంటే మీ స్ట్రెంత్ బట్టి ఒక 25 into 3 sets చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మౌంటైన్ క్లైంబ్స్ అయితే చేద్దాం. సో చలో స్టార్ట్. వాడైతే మౌంటైన్ క్లైంబ్స్ అది చేస్తుండు. వాళ్ళకి ఇప్పటి నుంచి పొట్ట కరిగేలా ఉందంట. ఎక్కు కొండలు ఎక్కుతుంది ఉండు. మౌంటైన్ క్లైంబ్స్ అండి ఏమన్నది. కార్డియోలో అయితే 3 వేరియేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మనము
బైసెప్ ట్రైసెప్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి గైస్, సన్సెట్ అయితే మనకి క్రేజీగా ఉంది అసలు. ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. మామూలు అప్పుడే స్టార్ట్ చేసిండు. ఇప్పుడైతే మనం బైసెప్ అయితే ట్రైన్ చేస్తున్నాం కదా. సో దానికైతే ఫస్ట్ వేరియేషన్లో మనం చేసేది అయితే హ్యామర్ కర్ల్స్. హ్యామర్ కర్ల్స్ ఎలా చేయాలంటే తెలిసిందే కదా, ఆల్టర్నేట్ హ్యామర్ కర్ల్స్ చేసుకోవచ్చు. సో బోత్ 2 హ్యాండ్స్తో కలిపి హ్యామర్ కర్ల్స్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆల్టర్నేట్ అయితే చేస్తున్నా. సో ఎలా అంటే చూడండి, ఎగ్జాక్ట్గా ఇదైతే ఇలా తీసుకొని ఇలా కాకుండా సో ఇలా అయితే పట్టుకొని సో ఇలా అయితే చేయాలి హ్యామర్ కర్ల్స్. సో చూడండి, అబ్జర్వ్ చేయండి గైస్. సో పైకి వెళ్ళేటప్పుడు స్పీడ్గా, కిందికి వచ్చేటప్పుడు స్లోగా చేయాలా. అట్లయితే మనకి బైసెప్ మీద అయితే వెయిట్ పడుతుంది. సో ఇవంతా అయితే వెయిట్ లేవు. సో గైస్ ఇప్పుడైతే మనం బోత్ హ్యాండ్స్తో అయితే ఒకటేసారి చేయొచ్చు. అది కూడా ఒక మనము ఎలా అంటే 15 x 3 సెట్స్ లేకపోతే 20 x 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో బోత్ థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి హెవీ డంబుల్. సో మన దగ్గర హెవీ వెయిట్ లేదు, హెవీ డంబుల్ లేదు కాబట్టి మనకి ఈ బ్రిక్సే మనకి హెవీ డంబుల్. సో ఎలా చేయాలనేది చూపిస్తా. సో చూసైతే చూడండి. సో ఇవి కూడా హెవీ డంబుల్ ఎలా అంటే సో ఇవి కూడా ఒక 15 x 3 సెట్స్ సో అలా అయితే కంప్లీట్ చేసుకోండి బిగినింగ్లో. సో ఎలా అంటే సేమ్ ఇలా అయితే ఇలా తెచ్చుకోండి. ఇలా స్ట్రైట్గా అయితే పెట్టాలి హ్యాండ్స్. సో జస్ట్ ఇలానే అనాలి. సో చిన్నగా వెనకకి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అయితే రాంగ్ ప్రాసెస్. సో వెనకకి హ్యాండ్స్ ఇలా వెనకకి పెట్టేసి మొత్తం కిందికి వెళ్ళిపోవాలి. ఇలా చిన్నగా ఇలా చేయాలి. ఇది హెవీ డంబుల్ ప్రాసెస్. సో నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం. డే 9 వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఎవరైతే వీడియోని అయితే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో ముందు స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయింది కాబట్టి ముందు అయితే ఇంకా మంచి కంటెంట్ అయితే ఇస్తా. సో ఎవరైతే వీడియో అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేదా మనం ఇంటైతే ఇంకోను. సో బాయ్ టాటా. జాన్ రేడ్రా ఇంటికి జాన్ నేను వెళ్ళిపోయాడు. వాడికి కొంచెం ఫిల్టర్ ప్రాబ్లం ఉందంట, వెళ్ళిపోయింది. సో రేపైతే వస్తాడు మళ్ళీ వీడియోకి. సో బాయ్.